సో హాయ్ అండి, ప్రెసెంట్ అయితే మనం గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి కపోతేశ్వర ఆలయం అనమాట. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ఆలయానికి అయితే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో అసలు శిబి చక్రవర్తి ఎవరు, అసలు ఈ ఆలయానికి శిబి చక్రవర్తికి కామన్ థింగ్ ఏంటి, అసలు సంబంధం ఏంటి అనేది మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ప్రజెంట్ మనం గుంటూరు టు పిడుగురాళ్ళ హైవే దగ్గర అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ గుంటూరు నుంచి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చేజర్ల అనే ఒక ఊర్లో ఈ కపోతేశ్వర ఆలయం, ఇది వచ్చేసి శివాలయం అనమాట. చాలా ప్రాచీనమైన ఆలయం. సో మనం ఇంకా ట్రావెల్ చేసి ఆ ఊర్లోకి వెళ్ళి అసలు విశేషాలు ఏంటి, ఆ గుడి ఏంటి అనేది అక్కడ లోకల్ స్థానికుల్ని, అక్కడ ఉండేటటువంటి పూజారిని అడిగి అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇందాక ఏదైతే ట్రావెల్ చేసామో జర్నీ, ఈ చేజర్ల, ఈ పల్నాడు జిల్లా నగరికల్లు మండలం చేజర్ల అనే గ్రామంలో అయితే ఉన్నామండి. సో మీరు చూసుకున్నారు కదా, శ్రీ కపోతేశ్వర ఆలయం అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ ఈ టెంపుల్కి మన శిబి చక్రవర్తి గారికి సంబంధం ఏంటి అనేది ఇక్కడి వారిని అడిగి, లేదంటే మనం ఈ గుడిని చూసుకుంటూ దాని గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందు లోపలికి వెళ్ళైతే ఈ గుడిని అయితే చూద్దామండి. అండ్ ఈ గుడికి చాలా దశాబ్దాల నాటి హిస్టరీ అయితే ఉందన్నమాట. సో అది కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ స్థానికుల ద్వారా. సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ టెంపుల్ వచ్చేసి యాక్చువల్లీ ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నోట్ బోర్డ్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ప్రాచీన స్మారక చిహ్నంగా అయితే గుర్తించారన్నమాట. సో అన్ని దశాబ్దాల చరిత్ర ఉండటం బట్టి దీన్ని అయితే ప్రాచీన నిర్మాణంగా దీన్ని అయితే గుర్తించారు. సో ఈ నిర్వాహకులు ప్రజెంట్ వచ్చేసి ఇది భారతీయ పురావస్తు తత్వ పర్యవేక్షణ ఆధ్వర్యంలో అయితే ఈ టెంపుల్ అయితే నిర్వహణ అంతా కొనసాగుతుంది. సో యాక్చువల్లీ మనం ఎంట్రన్స్ అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చాలామందికి తెలియని, తెలిసి ఉండొచ్చు, తెలిసిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఇది గాలి గోపురం అనమాట. ఇది చూసుకున్నట్టయితే దీని స్టైల్ ఆఫ్ ఆర్ట్ అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే యాక్చువల్లీ మన సౌత్ ఇండియా టెంపుల్స్ అన్ని ద్రవిడియన్ స్టైల్లో అయితే ఉంటాయి అనమాట. మనకి ఈ ద్రవిడియన్ స్టైల్ ఏదైతే ఉందో నేను కుదిరితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఈ ద్రవిడియన్ ఆర్ట్ స్టైల్లో అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి కొంచెం ద్రవిడియన్ స్టైల్లో ఉన్నా కానీ బట్ కొంచెం డిఫరెంట్గా అయితే మనకు అనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే పెద్ద హైట్ గ్యాప్ కూడా లేదు. బట్ అది ఎందుకు ఏంటి, దీనికి ఏదైనా రీజన్ ఉందా, లేదు అంటే ఈ గుడిని ఈ చాలా కాలం గడిచే కొద్దీ మనకి కొంచెం ఈ గుడి అనేది డౌన్గా వెళ్ళటం వల్ల ఇలా జరిగిందా అనేది మనకైతే తెలియదు. సో దీని గురించి తెలుసుకోవడానికైతే ఇది కూడా మనం ప్రయత్నిద్దాం. సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది వచ్చేసి గాలిగోపురం కింద ఇందాక మనం ఏదైతే చూసామో సో లోపలికి అయితే వెళ్దాము. సో మీరు చూసుకున్నట్టయితే ఈ తలుపులు కానివ్వండి, ఈ డిజైన్స్ కానివ్వండి, ఈ గాలిగోపురం ఇక్కడ మనం లోపలికి చూసుకోవచ్చు గాలిగోపురం ఎట్లా ఉందనేది కూడా. సో మొత్తం కంప్లీట్గా ఓల్డ్ స్టైల్లో అయితే ఉందన్నమాట. సో చూడండి, సో ఇవన్నీ చూస్తుంటే మనకి యాక్చువల్లీ ఎంత పురాతనమైందో ఈ కట్టడాలు చూస్తేనే మనకి చాలా బాగా అయితే అర్థమవుతుంది. సో యాక్చువల్లీ మనం మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి భక్తులు అయితే ఎవరు లేరనమాట. సో ఈ టైంలో గుడిని అయితే కొంచెం సేపు క్లోజ్ చేస్తారు కదా. సో మనకి శివరాత్రి టైంలో ఈ టైంలో అయితే భక్తులు అయితే చాలా సంఖ్యలో అయితే వస్తారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక లింగాకారం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి సహస్ర లింగేశ్వర స్వామి అంటారనమాట. అంటే ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాము, ఇక్కడ చూస్తే చాలా రకాల శివలింగాలు, దగ్గర 26 శివలింగాలు ఉన్నాయి. మృత్యుంజయేశ్వర స్వామి అని, ఇట్లా అమరలింగేశ్వర స్వామి అని అన్ని రకాల శివలింగాలు ఉన్నాయి. ఏంటి దానికి కారణం ఏంటో అంటారు? దానికి కారణము ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఈ గుడి ఏంటంటే శిబి చక్రవర్తి అని ఒక రాజు యావతను ఏలేటప్పుడు ఆయన పరిపాలన బాగానే ఉందని పార్వతి పరమేశ్వరులు వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఈయన పరీక్ష చేయటం కోసం అయ్యి పామురాయి ఒకళ్ళు, కపోత పక్షి ఒకళ్ళు, ఎరకలోడు ఇళ్ళంపు తీసుకొని కొట్టుకుంటా వచ్చారని
వాళ్ళు ఈయన్ని పరిచయం కోసమే వస్తే ఆ పావురాన్ని కొట్టి ఆయన శివ చక్రవర్తి ఆయన కాడకు పోయి చెంత కోరింది. ఆయన శరణ వాడంగానే ఆయన నేను ఈ పక్షి ఈయను మీరు ఏమని చేయండి ఈ పోతే ఎట్ట కుదురుద్ది అన్నాడు. అంత అవసరమైతే నా మాంసం తీసుకొని అన్నాడంట. ఆ పక్షిని రక్షించడానికి నా మాంసం తీసుకొని అన్నాడట. సరేలేమని పార్వతీ పరమేశ్వరులు కదా వాళ్ళు కోసి ఇస్తుంటే ఎంత మాంసం వేసినా కానీ ఆ పచ్చి ఎత్తు చూడట్లా. పావురాయి ఎంత ఉంటుంది తక్కువ కదా, చిన్నదే. దాని ఎత్తు ఈయన మాంసం అంతా కోసి ఇచ్చిండు. ఆ లింగాకారం కూడా అదే అన్ని పెద్దాలు ఉంది. అప్పుడు తొక్కపోతే సిరుసు తలకాయ కోసి పెట్టిందంట. అప్పుడు వీళ్ళు నీ భక్తి మీద వీళ్ళు ప్రత్యక్షమయ్యి నీవేదైనా కోరుకోమన్నారు. ఆయన కోరిక ఏమన్నంటే నా కాడున్న మంది మార్పడము చిల్లగా నన్ను పూజించేటట్టు 1 శిల 101 బాయి 3 చెరువులు ఇవన్నీ ఉండేవి ఇక్కడ ఉండేవి. ఇప్పుడు కూడా చిల్ల కొన్ని పోయినాయి అనుకో కానీ 101 బాయి 101 శిల 101 బాయి 3 చెరువులు ఉండే. చేజర్లని అది దాని ప్రాముఖ్యత అది అని చెబుతారు. దీనికి చేజర్ల అని పేరు వచ్చింది. అది ఇప్పుడు విగ్రహానికి కూడా ఆయన ఏదైతే మాంసం తీసి అవన్నీ బెజాలు ఉండేవి. అది ఇప్పుడు కూడా మరి కొంతమంది ఇప్పుడు ఎడం భుజంలోనేమో ఒక బిందె నీళ్ళు పడతాయి, అవి వాసన వస్తాయి తీస్తాడు. అదే చాలా మంది అదే చెప్పారు. తర్వాత రోజుకి వాసన వస్తాయి నీళ్ళు. అది ఉదయం సాయంత్రం నేను శుద్ధి చేయాల. ఒక భుజంలోనేమో ఎన్ని నీళ్ళు పోసినా కనపడవు, ఎన్ని నీళ్ళు పోసినా అంటే దాని అర్థం ఏంటంటే ఆ విగ్రహంలో అగర్త మహిమ కలదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తెలియదు. ఈ నీళ్ళు మటుకు బిందుతోటి శుభ్రంగా వాసన పారబోసి మళ్ళీ శుభ్రంగా చేస్తుంటారు. ప్రతిరోజు నిత్య దీపారాధన చేయాల, ఆరిపోవటానికి లేదు. ఒకసారి పొద్దున్నే చేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా చూసుకోవాల్సింది. నిత్య దీపారాధన రైత్రి పగులు ఆరకుండా ఆరే దాంట్లో ఒకటి ఉంటుంది. ఓకే. ఇప్పుడు శివరాత్రికి ఈ టైంలో భక్తులు ఎలా వస్తారు? ఎక్కువగా వస్తారా లేకపోతే నార్మల్ టైంలో ఎక్కువగా ఉంటారా? మామూలు నార్మల్ టైంలో కార్తీక మాసంలో మామూలుగా వస్తారు. ఇప్పుడు నార్మల్ టైంలో కూడా వస్తుంటారు. మామూలుగా కార్తీక మాసంలో ఎక్కువ వస్తారు. దూర ప్రాంతాల నుంచి కార్తీక మాసంలో వస్తారు. ఇప్పుడు నువ్వు ఆడన్న ఉండవు అనుకో, నాది పూజ చేయాలి పేరు రాసి కూడా కొంతమంది పూజ కూడా చేసుకుంటారు. కార్తీక మాసం ఒకటి. శివరాత్రికి పెళ్లి కళ్యాణం చేస్తారు. 5 రోజులు దేవుడు ఊరిలోకి రావటం ఊరేగటం అవన్నీ జరుగుతాయి. ఊళ్ళోకి వచ్చి వస్తాడు. 5 రోజుల తర్వాత మళ్ళీ తొలి ఏకాశి ఉంది. తొలి ఏకాశి ఇక్కడ దగ్గరలో గుత్తుకొండ బెల్లం అని ఉంది. ఆ గుత్తుకొండ బెల్లం పోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. బస్సులు వేసుకొని అది చేసుకొని దర్శించుకొని పోతుంటారు. ఒక కోటకొండ ఇక్కడికి ఆడికి పోతుంటారు. ఎప్పుడు గుర్తించారండి ఇది మన పురావస్తు శాఖ వాళ్ళు? ఏ సంవత్సరంలో? పురావస్తు శాఖ వాళ్ళు మాకు జ్ఞాపకానికి ముందు పురావస్తు శాఖ వాళ్ళు కాయలేదు, అదేదో ఉందని చుట్టూ తవ్వారు. గుడి చుట్టూ ఆడ కింద గుడి ఉందని ఆ గుడి మీద గుడి కట్టారని చెబుతారు. అంటే అంత ముందు కిందకు ఉండేది గుడి. అంటే ఇవి ఇందాక మేము చూసినప్పుడు ఏంటంటే గోపురాలు ఇవన్నీ కొంచెం కింద కనిపించింది. అంటే ఇప్పుడు అంత ముందు కిందకు ఉండే గుడిని వీళ్ళు తవ్వి బయటికి తీశారు గుడిని. తర్వాత వీళ్ళు దానికి ఇప్పుడు దానికి ఏదన్నా మనం గుడి తరపున ఏదైనా బయట చేయటమే కానీ గుడికి ఏదైనా ఇవ్వడం చేస్తానన్నా ఆ ఆకారం అది పోవటానికి లేదు. పాత గుడి. సో యాక్చువల్లీ ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా కొన్ని లింగాకారాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందాక మనకి స్థానికులు చెప్పిన దాని ప్రకారం 1 లింగాల్లో వీళ్ళైతే మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని అయితే భద్రపరిచారు. సో మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట.
ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, మనకి పైన వీడియోలో కూడా మీకు కొన్ని చూపిస్తాను. బట్ అటు సైడ్ ఇట్లా గుడి చుట్టూ అయితే కొన్ని ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో యాక్చువల్లీ మనం వచ్చేసి ఈ గుడికి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. సో మీరు చూడొచ్చు ఇవన్నీ సో పాత ఓల్డ్ శిథిలమైపోయిన కట్టడాలలో కొన్ని పార్ట్స్ అనమాట. సో ఇందాక మనకి స్థానికులు చెప్పిన దాని ప్రకారం గుడి అయితే నేల మట్టానికి చాలా కిందగా అయితే ఉందన్నమాట. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కొంచెం తవ్వి అయితే జరగడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే అదిగోండి నేల మట్టానికి చాలా కిందగా అయితే ఉంది గుడి. అండ్ ఇవి వచ్చేసి మనకి స్వామివారిది మీరు ఇక్కడ చూస్తుంది ఏదైతే స్వామివారి గర్భగుడి, మెయిన్ గర్భగుడి ఏదైతే ఉందో ఇదంతా గర్భగుడి బ్యాక్ సైడ్ అనమాట. ఈ లోపలే గర్భగుడి. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న లింగాకారాలు అనమాట స్వామివారి. సో కుదిరితే మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. బట్ మనకైతే గర్భగుడిలోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఫోన్స్ అయితే అలో లేదు. సో అందుకని నేనైతే స్క్రీన్ మీద అయితే మనకి స్వామివారి పిక్ అయితే ఇస్తాను. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఈ లింగాకారం అనేది ఈ విధంగా మనకి కనిపించే విధంగా ఇలా హోల్స్ లాగా ఈ చిన్న చిన్నవి అయితే ఉంటాయి. ఇవి ఎందుకనేదంటే శిబి చక్రవర్తి గారు ఆయన మాంసాన్ని అయితే కోసి శివుడికి అయితే ఆ పావురానికి తూగే విధంగా అయితే ఇస్తారని చెప్పారు కదా. సో దానికి ఈక్వల్గా మనకి ఈ హోల్స్ అనేవి మనకి లింగాకారంలో కనిపిస్తాయి. అండ్ ఇంతేకాకుండా ఈ లింగాకారంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ నీళ్ళు అయితే ఈ లింగాకారంలో అభిషేకం చేసినప్పుడు ఇవి మనకి మార్చకపోతే నెక్స్ట్ రోజు మనకి ఇవి మనకి కొంచెం మాంసం వాసన, నీచు వాసన లాగా అయితే వస్తాయి అని చెప్పి మనకైతే చెప్తున్నారు. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ మనకి పూజారి గారు అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేరు. సో ఆయన ఏదన్నా ఉంటే మనం దానికి ట్రై చేయడానికి చూద్దాం, పూర్తి డీటెయిల్స్ అడగటానికి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం జ్ఞానాంతమా గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్చీదసాదరం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురుదేవాదినమః. గంగా భ్రమరాంబ పార్వతీ సహిత కపోతేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది చేజర్ల, నకరకల్ల మండలం, పల్నాడు జిల్లా. స్వామివారు కపోతేశ్వర స్వామివారు. ఈయన శిబి చక్రవర్తి యొక్క శరీర భాగం స్వామివారంతా కూడా. ఈ శిబి చక్రవర్తి, జీమూత వాహనుడు, మేఘలాంబరుడు అని చెప్పి ముగ్గురు అన్నదమ్ముల్టా వీరు. వీరు కాశీ దగ్గర ఋషీనగరం అని చెప్పి ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండే రాజుగారిట ఆయన. శివచక్రవర్తి, జీభూత వాహనుడు, మేఘలాంబరుడు. ఈ చిన్నవాడిద్దరూ కూడా అన్నగారికి చెప్పి ఒక ప్రపంచ యాత్ర చేయాలని చెప్పి సంకల్పించుకొని వీరు యాత్ర చేస్తూ చేస్తూ ఈ ప్రదేశానికి వస్తారట. జీభూత వాహనుడు, మేఘలాంబరుడు అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరూ కూడా. ఇలా ఈ వాతావరణాన్ని చూసి వీరికి కూడా ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారట మునీశ్వరంతా కూడా. వీళ్ళందరినీ చూసి వీరికి కూడా తపస్సు చేయాలని కోరిక కలిగి అందులో గురుగారిని ఆశ్రయించి మంత్రోపదేశం చేసుకొని తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతారు. ఇంక రాజ్యానికి వెళ్ళరు వీళ్ళిద్దరు. ఇలా కొంతకాలం గడిచాక ఈ రాజుగారు కూడా ఈయన దేశానికి వెళ్ళారు, రాజ్యానికి రాలేదని చెప్పి ఈ రాజుగారు వీళ్ళని వెతుకుతూ వస్తూ ఉంటారట. ఇలా వస్తూ ఉండగా ఒక మార్గ మధ్యలో ఒక సాధుగారు దర్శనమిస్తారట ఈ రాజుగారికి. ఈ రాజుగారు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఈయన ప్రశ్న అడుగుతారట. నాయన ఇట్లా మా సోదరులు వెళ్ళారు, దేశానికి వెళ్ళారు, రాజ్యానికి రాలేదయ్యా, అసలు వారు జీవించి ఉన్నారా లేదా అని చెప్పి ఈ రాజుగారు ఆ సాధువు గారిని ప్రశ్న అడుగుతారట. అప్పుడు వారు చెప్తారట, నాయన మీరు దక్షిణ దిక్కుగా వెళ్తూ ఉండండి, మీరు రథచక్రం ఎక్కడైతే కుంగుతుందో ఆ ప్రదేశంలో వారు ఉంటారని చెప్పి ఆయన చెప్తారట. అప్పుడు శివచక్రవర్తి తన యొక్క పరివారాన్ని తీసుకొని భార్యా సమేతుడై వస్తూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రం కుంగుతుంది. ఈ అడవంతా వెతుకుతారట. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వెనక భాగాన మేఘాలమల్లేశ్వర స్వామి కొండ ఒకటి ఉంటుంది. అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నారట ఈ చిన్నవాడిద్దరూ కూడా. వారి దగ్గరికి వెళ్ళి ఆయన పిలుస్తారట, నాయన ఇక్కడ పుణ్యకార్యాలు రాజ్యంలో కూడా చేసుకోవచ్చు, అడవుల్లోనే అక్కర్లేదు, ఇంటికి రమ్మనమని చెప్పి నేను పిలుస్తారట. అప్పుడు ఆ చిన్నవాడిద్దరూ చెప్తారట, నాయన ఇట్లా మాకు మోక్ష మార్గం ఉన్నదని చెప్పారయ్యా, మేము తపస్సు చేసుకుంటూ ఉంటాం, ఈ రాజ్య పరివారం అంతా కూడా నువ్వే చూసుకో, మాకు అక్కర్లేదని చెప్పి ఈ చిన్నవాడిద్దరూ చెప్తారట. అప్పుడు ఈ రాజుగారి కూడా ఈ యొక్క వాతావరణాన్ని చూసి అశ్వమేధ యాగాలని చెప్పి ఒక క్రతువు చేస్తారట ఈ రాజుగారి ప్రదేశంలో. ఆ రోజుల్లో 100 యజ్ఞాలు ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి ఇంద్రపతి చెప్పాలని శాస్త్రం ఒకటి ఉన్నది. ఈ రాజుగారి క్రతువంతా చేస్తూ ఉంటారట. 99 యజ్ఞాలు పూర్తి చేస్తారట, ఇంకొక్కటే ఉంటుంది. ఇదంతా కూడా నారదుల వారు చూస్తారట. నారదుల వారు చూసి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా విషయం చెప్తారట, నాయన భూలోకంలో శివచక్రవర్తి అనే రాజు యాగాలు అవి చేస్తున్నాడయా, 99 పూర్తి చేశాడు, ఇంకొక్కటే ఉన్నది, అది కూడా పరిసమాప్తి అయితే నీ పదవికి ఇబ్బంది వస్తుందని చెప్పి చెప్పగానే ఆయన దేవేంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆశ్రయిస్తాడట. నేను ఇట్లా భూలోకంలో ఇలా చేస్తున్నట్టయ్యా శివచక్రవర్తి అనే రాజు,
మరి ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఈయన వెళ్ళి ఇక్కడ ప్రాధేయపడగానే ఆ ముగ్గురు కూడా సరే నాయన మేము చూసుకుంటామని చెప్పి ఈ శివచక్రవర్తిని పరీక్షించడానికి వస్తారట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మగారు బాణ రూపంలో, విష్ణుమూర్తి పావురం రూపంలో, ఈశ్వరుడు భోజవాడు రూపంగా వస్తారట. ఇలా వస్తూ ఉండగా ఈ మార్గ మధ్యకు వచ్చేసరికి పావురానికి బాణం వేస్తారట. ఈ పావురానికి బాణం తగలగానే చావదది. కుంటుకుంటూ ఈ రాజుగారిని ఆశ్రయిస్తుంది. శివచక్రవర్తి నూరో యజ్ఞం చేయడం కోసం తన తపస్సు చేస్తూ ఉంటాడట. వచ్చే పావురం తొడ మీద వాలుతుందట. వాలి మనలాగే మాట్లాడుతుంది. నానా ఈ అడవిలో మీరు నేను శరణార్థే వచ్చాను బాబు, నన్ను కాపాడమని చెప్పి రాజుగారిని ఈ పావురం మాట్లాడుతుందట. ఈయనకు ఆశ్చర్యం కలిగి అమ్మ పరానికి ఏమి ఇబ్బంది ఉండదు, నేను రక్ష ఇస్తానని చెప్పి ఈయన మాట ఇస్తాడట. అప్పుడు ఆ బోయవాడు ఉండి నాయన పావురాన్ని నేను కొట్టుకుంటూ వస్తున్నాను బాబు, అది మిమ్మల్ని ఆశ్రయించిందయ్యా, ఆ పక్షిని నాకు ఇచ్చేయమని చెప్పి బోయవాడు అడుగుతాడట. అప్పుడు ఆ రాజుగారు చెప్తారట, నాయన అది శరణార్థే వచ్చింది బాబు, దానికి మాట ఇస్తున్నాను, దాన్ని విడిచిపెట్టి నీకు ఏం కావాలో కోరుకో ఇస్తానని చెప్పి నాకు చెబుతాడట. అప్పుడు ఆ బోయవాడు చెప్తాడట, నాయన కొన్ని ధర్మాలు ఉన్నాయి మాకు, మీ పొద్దుటే లేచి ఏ పక్షినైతే చూస్తాము ఆ రోజున దానిని మేము భోజనం చేయాలయ్యా, అది మా ధర్మం అది, కాబట్టి నేను దాన్ని కొట్టుకున్నాను, అది ఇస్తే నాకు ఈ రోజుకి భోజనం అని చెప్పి నేను చెప్తాడట. అప్పుడు ఆ రాజుగారు చెప్తాడట, బోయేవాడు ఈయన ధర్మాలు చెప్పావు నాయన, నేను రాజుగారిని మరి దానికి మాట ఇస్తున్నాను, అది నీకు ఇస్తే నా ధర్మం పోతుంది, కాబట్టి ఆ పక్షికాయమును ఆ పక్షితో మాంసం ఇస్తానని చెప్పి చెప్తారట ఈ రాజుగారు. అప్పుడు ఒక రాజు తెప్పించి ఒక పళ్ళెంలో పావురాన్ని ఒక పళ్ళెంలో మాంసం తీసి పెడతారట. తన శరీర భాగం అంతా కూడా కొసి పెడతారట. ఎంత పెట్టినా కూడా ఆ పావురం తూగదు. ఈయనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత పక్షి ఎంత శరీరం పెట్టినా కూడా తూగలేదని చెప్పి సైన్యంలో కానీ పిలుస్తాడట. పిలిచిన ఆయన కాళ్ళు చేతులు శిరస్సు ఖండించి అందులో పెట్టేవయ్యా అని చెప్పగానే ఆయన అలా చేస్తారు. అప్పుడు ఈ ముగ్గురు కూడా ప్రత్యక్షమవుతారట. బ్రహ్మ విష్ణు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పి రాజుగారిని అడుగుతారట. అప్పుడు ఆ రాజుగారు చెప్తారట, నాయన నేను క్షత్రియ వంశాన్ని చెందినవాడిని, ఇచ్చింది తీసుకునే ధర్మం పోతుంది, కాబట్టి మీరే వచ్చారు కనుక ఈ సాక్షాత్ ఈ భాగాన్ని ఈశ్వరులో మీరు ఐక్ష్యం చేసుకుని నన్ను ఈ ప్రజలందరూ కూడా కొలిచేట్టుగా చూడమని చెప్పి రాజుగారు కోరుకుంటారట. అలానని చెప్పి తథాస్తని చెప్పి ఆ శరీర భాగాన్ని శివుళ్ళు ఐక్ష్యం చేసుకుంటారు. అలా చెప్పు అవి ఆ గుంటలన్నీ మాంసం తీసిన గుంటలు అవన్నీ. వీరికి శిరస్సు ఉండదు, వక్షస్థలానికే పూజ చేస్తాం. ఇవి రంధ్రాలు రెండు భుజాలివి. ఇటు కుడివైపు రంధ్రంలో నీళ్లు పోస్తాం, ఒక బిందె నీరు పడుతుంది ఆ రంధ్రంలో. అవి ఉదయం పోస్తాం, రేపు ఉదయం తీస్తాం, ఒక కర్రకి గుడ్డ కట్టి ఆ నీరంతా తీస్తాం. అవి మర్నాడు వాసన వస్తూ ఉంటాయి. వెడంవైపు అంతర్వాహరి, వెడంవైపు రంధ్రంలో ఎన్ని పోసినా లోపలికి పోతూ ఉంటాయి. అది ఆ నీళ్ళని ఆ భాగాన్ని బట్టి శివచక్రవర్తి భాగం నిర్ధారణ చేశారు. అందువల్ల ఆకారం అలా ఉంటుంది. ఆ భాగాన్నే ఈశ్వరుడు ఈక్షం చేసుకుని వీరికి పావురం వల్ల మోక్షం వస్తుంది కాబట్టి కపోతేశ్వర స్వామి అని చెప్పి నామధేయం చేసి ఆ భాగాన్ని ప్రతిష్ఠ చేస్తారట. అందువల్ల ఆకారం అలా ఉంటుంది. అదే ఆ శివచక్రవర్తి భాగమే స్వామి. అలానే ఈ రాజుగారి యొక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా వెనక భాగాన మేఘలాంబరుడు జీమూత వాహనుడు అని చిన్న శివలింగాలు ఉంటాయి. వెనక భాగాన మేఘాలవల్లేశ్వర స్వామి కొండ ఒకటి ఉంటుంది, 2 కిలోమీటర్లు వెళ్ళాలి. అది ఆ కొండ దగ్గర అన్నదమ్ములు ఉంటారు. అలానే ఈ గోపురం ఇది గజపృష్ఠాకారంగా ఉంటుంది కట్టడం. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఏరుగ పడుకుంటే వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ కట్టడాన్ని బట్టి పూర్వం తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలను బట్టి ఇది 3వ శతాబ్దమని నిర్ధారణ చేశారు. 2000 సంవత్సరాలకు పూర్వం తవ్వకాలు జరుగుతుండగా స్వామివారు ఆధారం నుండి బయటపడ్డవిట. అప్పుడు ప్రతిష్ఠ చేశారట. అదని ఇక్కడ ఆలయంలో యొక్క విశేషం ఏంటంటే అప్పుడు తపస్సు చేసుకుని సిద్ధులు సంచారం చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రతినిత్యం కూడా. అందువల్ల రాత్రి వేళ ఇక్కడ ఎక్కువగా నిద్ర చేస్తూ ఉంటారు భక్తులు. ఏదన్నా మనస్సులో అనుకోని నిద్ర చేస్తే న్యాయసమ్మతమైన ఏ పైన కూడా జరుగుతుంది. ఎక్కువగా నిద్ర చేసేవాళ్ళు వస్తుంటారు. ఇక్కడ ట్రాన్స్ఫర్లు అని ప్రమోషన్స్ అని అలా ఏదన్నా అనుకున్నా న్యాయసమ్మతమైన ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. అది అశుభ చక్రవర్తి భాగమే స్వామి. ఇక్కడ ఈశ్వరుడు ఐక్ష్యమైన తర్వాత గంగా పార్వతి అని చెప్పి నామధేయం చేసి పక్కన అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అది అశుభ చక్రవర్తి భాగమే స్వామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.